అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం 2025లో ఎప్పుడు వచ్చింది? అలానే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో చూద్దామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో శ్రావణ మాసం వచ్చేసరికి జూలై 25 శుక్రవారం రోజుతో ప్రారంభమవుతుందండి. అంటే మనకి శుక్రవారాలు ఈ 2025లో 5 వస్తాయండి. ఎందుకంటే మనకి శుక్రవారం రోజుతోనే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమైంది కాబట్టి. అలానే ఆగస్టు 23 శనివారం రోజుతో అంటే అమావాస్య రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. శ్రావణ మాసం వస్తే చాలండి, ప్రతి ఇల్లు కూడా పూజలు, వ్రతాలు, నోములతో చక్కగా నిండిపోయి ఉంటుంది. ప్రతి మహిళ కూడా చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి గడప పూజ చేసుకొని ఇంట్లో చక్కగా నిత్య పూజలు అనేది తప్పకుండా చేసుకుంటూ ఉంటారు. అలానే ఉదయం సంధ్యలలో, సాయంత్రం సంధ్యలలో కూడా చక్కగా ఇంటి ముందు దీపారాధన చేసుకుంటారు. అలానే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గడప పూజ అనేది చేసుకోవాలండి. తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు కల్లాపు చల్లి చక్కగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి చక్కగా ఇంటి ముందు కూడా అంటే గడప దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా దీపం వెలిగిస్తే మనకి ఆ తల్లి కరుణా కటాక్షాలు అనేది లభిస్తాయి. అలానే చాలామంది ఇంటిని చక్కగా ఈ విధంగా పూలతో అందంగా అలంకరించుకొని ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మన ఇల్లు చూడగానే మనకి లక్ష్మీ కళ వచ్చేలాగా చక్కగా అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాము. మనకి ఈ శ్రావణ మాసం అనేది జూలై 25వ తారీఖు శుక్రవారం రోజుతో ప్రారంభమైంది కాబట్టి జూలై 25 శుక్రవారం రోజు మొదటి శ్రావణ శుక్రవారము, అలానే జూలై 28 సోమవారము మొదటి శ్రావణ సోమవారం, అలానే నాగ చతుర్థి కూడా రెండు మనకి ఒకే రోజు వచ్చాయండి. అలానే జూలై 29 మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతము, అలానే ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం వచ్చేసరికి రెండవ శ్రావణ శుక్రవారము, అలానే ఆగస్టు 4వ తారీఖు సోమవారం వచ్చేసరికి మనకి రెండవ శ్రావణ సోమవారము, అలానే ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతము, అలానే 3వ శ్రావణ శుక్రవారము, అలానే ఆగస్టు 9వ తారీఖు శనివారం వచ్చేసరికి రాఖీ పౌర్ణమి, అలానే ఆగస్టు 11 సోమవారము రాఘవేంద్ర స్వామి ఆరాధన, అలానే 3వ శ్రావణ సోమవారము, అలానే ఆగస్టు 12 మంగళవారం వచ్చేసరికి సంకటహర చతుర్థి, ఆగస్టు 15 శుక్రవారం స్వాతంత్ర దినోత్సవంతో పాటు 4వ శ్రావణ శుక్రవారం అనేది వస్తుందండి. ఆగస్టు 16వ తారీఖు శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 18 సోమవారము 4వ శ్రావణ సోమవారము, ఆగస్టు 22 శుక్రవారం వచ్చేసరికి 5వ శ్రావణ శుక్రవారం అండి. ఈ 2025లో శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఒక శ్రావణ శుక్రవారం అనేది ఎక్స్ట్రా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా